నాలా సాంబార్ కోసమే ఇడ్లీ తినేవాళ్ళు ఎంతమందున్నారు? కామెంట్ చేయండి. ఇడ్లీ, సాంబార్, కొబ్బరి చట్నీ ఆ కాంబినేషన్ అసలు ఎంత బావుంటుందో కదా! చెప్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఈ బెస్ట్ కాంబినేషన్‌ని హోటల్ స్టైల్‌లో పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా సాంబార్ కోసం ఒక టీ గ్లాస్ కందిపప్పును తీసుకొని కుక్కర్‌లో వేసేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి కందిపప్పును కొలుచుకున్న అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్లు పోసేసి కనీసం ఒక 5-10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. నానితే పప్పు ఈజీగా ఉడికిపోతుంది. ఈ కందిపప్పు నానే టైంలో మనం పప్పుల పొడి రెడీ చేసుకుందాం. పప్పుల పొడి కోసం ఇలా ఫ్రై పాన్ పెట్టేసుకుని ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ మినపగుళ్ళు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు వేసుకోండి. ధనియాలు, మెంతులు ఎక్కువగా వేయకూడదు. మెజరింగ్స్ అనేవి కరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇవి చల్లారేలోపు కొబ్బరి చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేసుకుందాం. ఒక కప్పు పల్లీలను తీసుకుని ఇదే ప్యాన్లో వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. పల్లీల నుంచి కూడా మంచి స్మెల్ వచ్చి ఇలా పైన పొట్టు చిట్లాలి. ఇలా ఇంతవరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకుని 3-4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా మధ్యలోకి తుంచి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కూడా చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఇవి చల్లారేలోపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు చల్లారిపోయి ఉంటాయి కదా, వీటిని ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. పప్పుల పొడి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టేసుకోండి. ఈలోపు మనకి కందిపప్పు కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 3-4 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కలు, మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒక పావు స్పూన్ అంతా పసుపును కూడా వేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టేసి కుక్కర్కి ఒక 3 విజిల్స్ రానివ్వండి. మనం వేసిన నీళ్ళ క్వాంటిటీకి ఎగ్జాక్ట్గా ఒక 3 విజిల్స్ పెట్టుకున్నారంటే పప్పు అడుగు పట్టకుండా కరెక్ట్గా ఉడుకుతుంది. అండ్ చాలామంది నేను యూస్ చేసే కుక్వేర్ డీటెయిల్స్ అడుగుతున్నారు. నేను మ్యాక్సిమం ఆన్లైన్లోనే తీసుకుంటా అండి. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్, ఇది వచ్చేసి 5 లీటర్ కెపాసిటీ అనమాట. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోనే తీసుకున్నాను. నేను మ్యాక్సిమం అక్కడే తీసుకుంటూ ఉంటాను. క్వాలిటీ చాలా బాగుంటాయి. అండ్ మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను వ్యూ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను. మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేశారంటే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా మీకు యాడ్ అవుతుంది. అండ్ ఈ ప్రెషర్ కుక్కర్ ప్రైస్ వచ్చేసి 3,999 రూపీస్ పడిందండి. చెప్పాను కదా, మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకున్నట్లయితే మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేయండి. మీకు ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్లోనే ఈ ప్రెషర్ కుక్కర్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇదే అని కాదు, మీరు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నా మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేశారంటే వాళ్ళు ఇచ్చే డిస్కౌంటే కాకుండా మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది. వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకుంటే పప్పు ఇలా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది అడుగు పట్టకుండా. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు కొబ్బరి పచ్చడి రెడీ చేసుకుందాం. మనం పల్లీల్ని ఎంతైతే మెజర్ చేసి తీసుకున్నామో అంతే ఈక్వల్ క్వాంటిటీలో పచ్చి కొబ్బరి కూడా తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసేసుకొని పల్లీలు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు జీలకర్ర వేసి అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి గ్రైండ్ చేసుకునే లోపు పప్పు కూడా కొంచెం చల్లారిపోయి ఉంటుంది కదా, సో పప్పును కూడా ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసేసుకుని మనం ముందుగా ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో ఆ చింతపండుని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నేను కంప్లీట్ చారుకి సరిపడేట్టు ఒకేసారి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే తర్వాత చూసి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక స్పూన్ కారం కూడా వేసేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరొక కడాయిలోకి ఇలా ఒక గంట నూనె వేసుకుని పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలి. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, చిన్న ఎండుమిరపకాయ, అలాగే కరివేపాకు ఇలా పోపు వేసేసుకుని పోపు ఇలా చక్కగా వేగనివ్వాలి. కరివేపాకు వేసిన తర్వాత మూత ఇలా అడ్డం పెట్టారంటే పోపు చిటపటలాడి స్టవ్ అంతా పడిపోకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చిన్న సైజ్ ఒక ఉల్లిపాయ, అలాగే ఒక టమాటాని తీసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసి ఇవి కూడా వేసేసి ఆయిల్లోనే చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు టమాటాలు ఇంకా త్వరగా మగ్గాలి అనుకుంటే లైట్గా ఉప్పు చల్లండి, ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతాయి. లేదా స్టవ్ని సిమ్లో పెట్టేసి జస్ట్ మూత పెట్టి 1 నిమిషం మగ్గించినా టమాటాలు ఈజీగా మగ్గిపోతాయి. చూడండి, ఈ విధంగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు అంతా కూడా ఇందులోకి వేసేసుకుని 1 లీటర్ వరకు నీళ్లు పోసి చక్కగా అంతా కలిపి చారుని మరిగించుకోవాలి. నీళ్ళు అనేవి ఇక్కడ మీరు చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి అయితే ఎగ్జాక్ట్గా 1 లీటర్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఈ చారుని కనీసం ఒక 5 నిమిషాల పాటు ఇలా రోల్ బాయిల్ అవ్వనివ్వాలి. చక్కగా ఇలా తేలుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఏదైతే పప్పుల పొడి నూరి రెడీగా పెట్టుకున్నామో ఆ పప్పుల పొడి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, నేను పప్పుల పొడి డైరెక్ట్గా యాడ్ చేశాను కదా, సో ఇది ఉండలు కట్టేసింది అనమాట.
మీరు వీలైతే పప్పుల పొడి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ వేయండి. లేదంటే పప్పుల పొడిలో లైట్‌గా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా డైల్యూట్ చేసేసి యాడ్ చేసుకోండి. ఉండకట్టకుండా ఉంటుంది. చూడండి లైట్‌గా ఉండలు ఉండలు కనిపిస్తుంది కదా! ఇలా రాకుండా ఉంటుందనమాట. ఒకవేళ ఉండకట్టినా మీరు కలుపుకుంటూ ఉన్నారంటే ఈజీగా కలిసిపోతుంది. అండ్ తర్వాత ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. బెల్లం ముక్క వేసుకోవటం వల్ల స్వీట్‌నెస్ అయితే ఏం రాదండి. టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవ్వటానికి చాలా బావుంటుంది. కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత చారు ఈ విధంగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఈ సాంబార్ మనకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. సో, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడికి కూడా కొంచెం పోపు పెట్టుకున్నారంటే టేస్ట్ చాలా బావుంటుంది. సాంబార్, ఈ కొబ్బరి పచ్చడి కాంబినేషన్‌లో ఇడ్లీ అయితే అద్రిపోతుంది. డెఫినెట్‌గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ కడాయి కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయి. ఇది కూడా నేను ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను. ఇది కూడా మీకు లింక్ కావాలంటే నేను వ్యూ ప్రొడక్ట్‌లో ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయండి. అందుకే నేను రికమెండ్ చేస్తున్నాను. మీరు ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నా మినీ అనే కూపన్ కోడ్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇంకేముంది, వేడివేడి ఇడ్లీలో ఈ సాంబార్ కొబ్బరి పచ్చడి వేసుకుని తినేయటమే ఎంత బాగుందంటే అసలు చెప్పడానికి కూడా మాటలు సరిపోవు, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.